సో యాక్సలరేషన్ అనేటువంటిది మనకు ఆల్రెడీ తెలిసిందే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఎంటైర్ జర్నీని కన్సిడర్ చేయాలి. ఎంటైర్ జర్నీని కన్సిడర్ చేసి మొత్తంగా అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంది, ఆ రెండింటికి ఉండేటువంటి రేషియోని టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ఆబ్జెక్ట్ డివైడెడ్ బై ది టోటల్ టైం టేకెన్, దాన్ని మనం యావరేజ్ స్పీడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే మనం ఆల్రెడీ ఇది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఒక పాయింట్ చూసాం. ఎట్ ఎనీ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే ఆబ్జెక్ట్ జర్నీలో ఉన్నప్పుడు ఒక పర్టికులర్ టైం దగ్గర అక్కడ దానికి ఉన్నటువంటి వెలాసిటీని మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎట్ అన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, దాన్ని